Hi guys, good evening అందరికి. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ ఆఫ్ స్నోఫ్లేక్ హ్యాండ్స్ ఆన్. ఆల్రెడీ మనకి డే 6 రిలేటెడ్ కాన్సెప్చువల్ వీడియో అప్లోడ్ అయిపోయింది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఫంక్షన్స్ అండ్ విల్ ఎండ్ విత్ కేస్ స్టేట్మెంట్. ఓకే, 3 టాపిక్స్ కవర్ చేసాం మొత్తం. సో చాలా తక్కువ సేపే పట్టింది వీడియో, 10 మినిట్స్ ఎక్కడికంట. సో వెళ్ళి చూసేయండి, ఎవరైనా చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి. సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో విల్ బిగిన్ విత్ ఈరోజు ఒక టేబుల్ చూద్దాము. ఈ టేబుల్లో డేటా ఎలా ఉంది అంటే రూట్ డెప్త్ అన్న కాలం, రూట్ డెప్త్ కోడ్, ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మనం ఈరోజు మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటాం కదా, అంటే ప్లస్ మైనస్ అట్లాంటివి, అండ్ ఫంక్షన్స్ రౌండ్ అబ్సల్యూట్ అలాంటి ఫంక్షన్స్ మాట్లాడుకుంటాం. సో మ్యాథమెటికల్ ఆపరేటర్స్ కాబట్టి మ్యాథమెటిక్ న్యూమరిక్ రిలేటెడ్ ఫీల్డ్ ఏమైనా తీసుకొద్దామని న్యూమరిక్ కాలమ్ని మనం ఫోకస్ చేద్దాం. ఓకే, సో రేంజ్ అని ఉంది కదా, సో రేంజ్ మిన్నా. సో ఆ రేంజ్ మిన్ అన్న ఒక కాలమ్ని మనం వాడుకుందాం ఈరోజు. రేంజ్ సరే ఏదో ఒకటి, రేంజ్ మిన్ రేంజ్ మ్యాక్స్. సో రేంజ్ మిన్ స్టార్, ఇప్పుడు స్టార్ రేంజ్ మ్యాక్స్ మిన్, రైట్. సో మనం ఈ కూడా మనం వాడదాం. ఓకే, రేంజ్ మిన్ కామా ఈ కూడా మనం పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకుంటే మనకి ఒక క్లారిటీ ఉంటుంది ఏమొస్తుందా అన్నది. క్రాస్ చేశాక ఇంటూ చేస్తే ఆ రెండు మల్టిప్లై అయ్యి మనకి వాల్యూ వస్తుంది కదా. సో అట్లానే అది మల్టిప్లికేషన్ ఆపరేటర్ అవుతుంది, ఎడిషన్కి ఎడిషన్ ఆపరేటర్ అవుతుంది. యాడ్ అయిపోయి 40 + 30 85 అవుతుందా, 75. యా, సో 75 డివైడ్ చేస్తే డివిజన్ అనమాట. పాయింట్ సంథింగ్ నాట్ నాట్లో వస్తాయి చూసారా. సో ఇది డివిజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది పర్సంటేజ్. సో రిమైండర్ ఎంత మిగిలింది. సో రిమైండర్ గురించి చూస్తే 15 రిమైండర్, దానికి నెక్స్ట్ దానికి అంత రిమైండర్. ఓకే, పర్సెంటైల్ ఆపరేటర్ ఈజ్ ఏ మాడ్యులో ఆపరేటర్. పర్సెంటైల్ అనరు ఇక్కడ, మాడ్యులో ఆపరేటర్ అంటాము. సో ఆ మాడ్యులో ఆపరేటర్కి ఉన్న థింగ్ వచ్చేసి రిమైండర్. సో ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. సో ఇక్కడ స్నోఫ్లేక్లో ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ లేదు. దానికి తగిన ఒక థింగ్ ఒకటి ఉంటుంది నాకు తెలిసి, ఈఎక్స్పి అనే సంథింగ్. ఓకే, సో దాని గురించి రేస్ టు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, రియల్ ఎక్స్ప్రెషన్, సంథింగ్ ఎక్స్ప్రెషన్ గురించి ఉంది. సో దీనికి ఒక రిలేటెడ్ ఆపరేటర్ ఏమైనా ఉండొచ్చు. సో ఇక్కడైతే పని చేయట్లేదు ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. సో దాన్ని నువ్వు ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే డబల్ స్టార్ అని చెప్తారు కొన్నాటిల్లో. పైథాన్లో అయితే కానీ ఎక్కడైనా కానీ డబల్ స్టార్ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ అది కూడా లేదు. సో ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ గురించి మనం వేరేలా చూద్దాము, లాస్ట్లో మీకు ఎక్కడొక్కడ తీసుకొచ్చి పెడతా. సో ఇన్ మెయిన్ టైమ్ వాట్ ఈస్ ద అదర్ వన్, ఫంక్షన్స్ గురించి చూద్దాం అనుకున్నాం కదా. సో ఫంక్షన్స్ వచ్చేసి రౌండ్ ఫంక్షన్తో స్టార్ట్ చేద్దాం. రౌండ్ ఫంక్షన్. సో రౌండ్ రౌండ్ ఫంక్షన్ రౌండింగ్ చేస్తుంది 3 డెసిమల్స్కి, రైట్. ఇందాక మీరు ఇదే ఆపరేటర్ని చూస్తే, అంటే బై డివైడ్ చేయడం అన్నదాన్ని చూస్తే రౌండ్ లేకుండా, రైట్, అది మీకు ఎట్లా వచ్చిందంటే చాలా కొంచెం లాంగ్ డెసిమల్స్ ఉన్నాయి వచ్చినాయి అనమాట. ఇక్కడ చూస్తే మీరు 1.5 6 వస్తున్నాయి కదా. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే రౌండ్ యూజ్ చేశాక మనం చెప్పిన డెసిమల్స్కి 3 డెసిమల్స్ కంటే 3 డెసిమల్స్కి రౌండ్ చేసింది, 2 డెసిమల్స్కి అంటే 2 డెసిమల్స్కి రౌండ్ చేసింది, అవునా. సో 2 డెసిమల్స్ కంటే 2 డెసిమల్స్కి రౌండ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ రౌండింగ్. అండ్ విల్ యూజ్ ఆల్సో, మనం ఇది కూడా వాడేద్దాం ఇక్కడ, సీల్ సేమ్ అదే పేస్ట్ చేస్తా లోపల, రైట్. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంటే మనం ఏం చేద్దామంటే ఇవన్నీ సెపరేట్ లైన్లోకి తెచ్చుకుందాం యాక్చువల్లీ. సో కామా సీల్, రైట్. ఈ ఫ్రమ్ ఆపరేషన్ కూడా కిందకు తెచ్చుకుందాం. అగైన్ సేమ్ పేస్ట్ దిస్, ఫ్లోర్ కదా, నెక్స్ట్ ఫ్లోర్. ఓకే, సో ఈ రెండింటికి మధ్యన ఒక కామా. సో చూడండి సీల్ ఆపరేటర్ ఫ్లోర్ ఆపరేటర్లో పనిచేస్తున్నాయా. సో సీలింగ్ అంటే ఏం చెప్పాను, పై వాల్యూకి రౌండ్ అప్ చేస్తుందని. సో 1.5కి పై వాల్యూ ఏంటి 2, కింద వాల్యూ ఏంటి 1, రైట్. 1.3కి ఏంటి 2 1 2 1, రైట్. సో అట్లానే పనిచేస్తుంది అనమాట ఇది. ఓకే,
సో సీల్ అన్నది ఫ్లోర్ అన్నది ఎంతవరకు, అబ్సల్యూట్ వచ్చేసి ఏంటి అంటే బై సపోజ్ లెట్స్ సే కమా ఏబిఎస్ ఆఫ్ మైనస్ చేయాలి నువ్వు ఇక్కడ 5 - 3 ఇట్లా రాసావు అనుకో. సో 5 - 3కి అబ్సల్యూట్ వాల్యూ ఎంత 2, రైట్. అది డిఫాల్ట్గా లాస్ట్లో వస్తుంది. సపోజ్ 3 - 5కి అబ్సల్యూట్ ఎంత -2 కాదు, 3 - 5 అంటే -2 వస్తుంది, కానీ అబ్సల్యూట్ వాల్యూ అంటే ఆ సైన్ని తీసేసి ఓన్లీ వాల్యూని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది అనమాట, అంటే 2 వస్తుంది. ఓకే, సో ఇది అబ్సల్యూట్ వాల్యూ గురించి చెప్పాలంటే లాస్ట్లో అబ్సల్యూట్ చూసారా 2 వచ్చింది 3 - 5 కూడా. సో ఇది అబ్సల్యూట్ వాల్యూ గురించి చెప్పడానికి. సో నెక్స్ట్ మనం ఒక కేస్ స్టేట్మెంట్ చూద్దాం. సో ఇందాక మనం వాల్యూస్ చూసాం అసలు ఎట్లా ఉన్నాయన్నది. సో రన్ చేసి మిన్ మ్యాక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో రేంజ్ 30, 45, 30 కదా. సో 30, 40 కంటే ఎక్కువ ఉంటే మినిమం రేంజ్ అన్నది వీల్ సే గుడ్, లేదు అంటే వీల్ సే బ్యాడ్. ఓకే, కేస్ కామా పెట్టి. సో దీన్ని ఎలా రాయాలని చెప్పాను, కేస్ వెన్ రైట్ రేంజ్ మిన్. Range min greater than 40, say it is then good. All right, good. ఎల్స్ ఒకటే కండిషన్ ఉంది మనకి ఇక్కడ, వేరే కండిషన్ ఉంటే ఇంకో వెన్ రాసుకోవచ్చు. ఎల్స్ సే ఇట్ ఈస్ అట్ బ్యాడ్. రైట్, ఎండ్. సో దెన్ గుడ్. సో ఇది స్ట్రింగ్ కదా, సో సింగిల్ వాల్యూ సింగిల్ కోట్స్ ఇవ్వాలి. ఓకే, సో 40కి ఎంత, 40 కంటే పైన ఉంటే గుడ్ రావాలి, 40 కంటే కింద ఉంటే బ్యాడ్ రావాలి, రైట్. సో 45 ఉంది కాబట్టి దీనికి ఇక్కడ గుడ్ వచ్చింది, 30కి బ్యాడ్స్ వచ్చినాయి చూసారా. సో ఇది ఒక కండిషనల్గా మనం ఫార్మాటింగ్ చేసుకోవడానికి కండిషన్స్ ఇచ్చి ఈ కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూ రావాలి, ఇంకో కండిషన్ ట్రూ అయితే ఇంకో వాల్యూ రావాలి, రైట్. సో ఇట్లా అన్నది కేస్ స్టేట్మెంట్. సో దీనికి కోఎల్ఎస్ కూడా మనం ఎట్లా చేసేదంటే, కోఎల్ఎస్ కూడా చూపిస్తాను మీకు ఎట్లా వర్క్ చేస్తుందంటే, ముందు పెడుతున్నాను కోఎల్ఎస్, రైట్. సో మనం ఒక వాల్యూ రాద్దాం 1, నల్ కామా, సపోజ్ నల్ కామా 1 అన్నాను అనుకో, ఏమవుద్ది, ఫస్ట్ నాన్ నల్ వాల్యూ వస్తుంది కదా. సో ఫస్ట్ నాన్ నల్ వాల్యూ వస్తుంది కాబట్టి 1 వస్తుంది అవుట్పుట్, రైట్. సో మీరు చూస్తే ఇక్కడ కోయిలెస్ వాడినప్పుడు ఈ కాలంలో 1 1 1 అని వచ్చింది, అవునా. సో ఇప్పుడు ఫస్ట్ నాన్ నల్ వాల్యూ మనం ఇక్కడే పెడదాం, దీని ఒక స్ట్రింగ్లా చేసేద్దాం, నల్ని ఒక స్ట్రింగ్లా చేసేద్దాం. సో ఇది నల్ అవ్వదు, ఒక స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మాత్రమే మీకు నల్ అనమాట. ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో అది మాత్రమే నల్, ఇది మాత్రం నల్ కాదు, ఇది ఒక స్ట్రింగ్. సో ఇక్కడ వాల్యూస్ అన్నది నల్ 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 అని వస్తుంది అనమాట, ఎందుకంటే అది నాన్ నల్ వాల్యూ అని ట్రీట్ చేస్తుంది సెకండ్ ఆప్షన్ని. న్యూమరిక్ వాల్యూ, ఓకే. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఆల్ ద వాల్యూస్ షుడ్ బీ ఇన్ సేమ్ డేటా టైప్ కదా. సో విల్ కీప్ దిస్ యాజ్ నల్, ఐ మీన్ స్ట్రింగ్. సో చూడండి ఫస్ట్ నాన్ నల్ వాల్యూ అంటే నల్ కదా. సో ఈ నల్ 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 అని వస్తుంది, ఇది స్ట్రింగ్ యాక్చువల్లీ. ఇక్కడ నేను వాల్యూ మారిస్తే సంథింగ్ ఇంకొక ఇలా పెట్టాను అనుకో, సో ఇది నల్ కింద ట్రీట్ చేయరు కదా మీరు, నులోయిచ్ సంథింగ్ ఒక వాల్యూ కింద ట్రీట్ చేస్తారు. సో నులోయిచ్, రైట్. సో ఫస్ట్ నాన్ నల్ వాల్యూ అనేది కోయిలెస్ తీసుకొస్తుంది, అండ్ ఆల్సో రీప్లేస్, రైట్. సో రీప్లేస్ కూడా ఇక్కడే చూసేద్దాం, ఇది కేస్ ఫంక్షన్ కిందకి తీసుకొచ్చి మధ్యలో రీప్లేస్ పెడతా. రీప్లేస్ ఆఫ్ దేంట్లో రీప్లేస్ చేయాలి నువ్వు, సంథింగ్ ఒక స్ట్రింగ్ ఇవి,
ఓకే, నువ్వు కాలం అయినా ఇవ్వచ్చు, తప్పలేదు. బట్ స్ట్రింగ్ వుడ్ బి, ఇప్పుడు ప్రస్తుతానికి నీ పేరు ఏ డాట్ సంథింగ్, ఏ హైఫెన్ హరీష్ అనుకున్నాం కదా, సో హరిణి అనుకున్నాం కదా. సో దాన్ని ఎవరితో రీప్లేస్ చేయాలి, దేన్ని రీప్లేస్ చేయాలి? హైఫెన్ రీప్లేస్ చేయాలి. ఎవరితో రీప్లేస్ చేయాలి? డాట్తో రీప్లేస్ చేయాలి, కామా కాదు, డాట్. రైట్. సో యాజ్ ఇనీష్ నేమ్. ఓకే, నేమ్ అన్న ఒక డబుల్ కామా ఇచ్చాము, ఇక్కడ ఒక కామా తీసేద్దాం. రైట్. సో ఇప్పుడు హరిణి ఏ హైఫెన్ హరిణి అన్నది ఏ డాట్ హరిణి అవుతుంది. రైట్. చూసారు ఇక్కడ అవుట్పుట్ డాట్ 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 అని వచ్చింది. సో దేన్నైనా రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు హైఫెన్ని తీసేసి నువ్వు మొత్తం నాకు అసలు ఏ ఏది వద్దు నాకు, అక్కడ జస్ట్ కొలాబరేటెడ్గా నేమ్ రాయి, ఏతో ఏకి దానికి మధ్యన ఇంకా హైఫెన్ వద్దు అంటే రీప్లేస్ విత్ స్పేస్ అనమాట. అంటే స్పేస్ కాదు యాక్చువల్లీ, అది ఒక ఎంటీ థింగ్ అనమాట, దేనితోని రీప్లేస్ చేయొద్దని. స్పేస్ అంటే ఇది స్పేస్. రైట్. సో కొలాబరేటెడ్ వస్తుంది, ఏ కలిసిపోయి వచ్చింది చూసారా. అదే ఇప్పుడు నేను అక్కడ స్పేస్ ఇచ్చాను అనుకోండి, కొంచెం స్పేస్ వస్తుంది ఏకి హెచ్కి మధ్యన, అంతే. రైట్. సో మీరు ఇక్కడ ఇలా డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకుని చేసుకోవచ్చు, లేదా ఒక కాలం ఇచ్చుకుని కాలం మీద ఈ ఫంక్షన్స్ ఏవైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు పైన సీల్ ఫ్లోర్ అవన్నీ మనం కాలం ఇచ్చి ఉపయోగించాం చూసారా. ఈ రేంజ్ మ్యాక్స్ అన్నది ఆల్రెడీ ఒక అవైలబుల్ కాలమ్స్. కోఎల్ఎస్ అన్నది మనం ఒక డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చుకుని చేసాము. అట్లనే రీప్లేస్ అన్నది కూడా డిఫాల్ట్ వాల్యూస్ మీద చేసాము. కేస్ అన్నది మనం వేరే కాలమ్స్ మీద చేసాం. సో డిఫాల్ట్స్లోని చేసాము, కాలమ్స్ మీద కూడా చేసాం, అంటే రెండు కవర్ అయిపోయినట్టు అనమాట ఇంకా. సో చూస్తే మీరు ఇక్కడ ఏకి హెచ్కి స్పేస్ వచ్చింది చూసారా మీరు ఇచ్చినట్టు. సో ఇదనమాట ఈరోజు చెప్పడానికి. మోస్ట్లీ ఇదే ప్రాక్టీస్ చేయండి. ఒక స్నోఫ్లేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని కొంచెం డేటా అయితే ఇన్సర్ట్ చేసుకోండి. లేదంటే ఆల్రెడీ మొన్నటి నుంచి మనం చేస్తున్న హ్యాకర్ ర్యాంక్ అని వేరే వేరే సైట్స్ మీ ఇష్టం, ఏదైనా ఎందులో అయినా ప్రాక్టీస్ చేయండి. సో ఎక్స్పోనెంట్ గురించి మనం ఇందాక ఒక ఇష్యూ వచ్చింది కదా, అది కవర్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్కి ఇక్కడ వేరే నేమ్ ఉంది. సో అది పవర్ అనమాట. సో కానీ పవర్ కానీ, సో ఆఫ్ 3,2 అంటే 3 పవర్ 2 ఎంత, 3 స్క్వేర్ 9. రైట్. సో 999 అని వస్తుంది. సో పవర్ ఎక్స్పోనెన్షియల్ బదులు, ఆపరేటర్ బదులు మీకు ఇక్కడ ఒక ఫంక్షన్ అవైలబుల్ ఉంది. సో ఆ ఫంక్షన్ మీరు యూజ్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.